సీఎంఓలో మార్పులు, అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు. ఫైల్స్ క్లియరెన్స్ లో కొత్తగా వివాదాలు, మంత్రులకు తెలియకుండానే వారి శాఖలపై సమీక్షలు. సదరు అధికారులపై మినిస్టర్లు గుర్రు, వారి తీరుపై సీఎంఓకు ఫిర్యాదు. సో అధికారుల సీఎంఓలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పనితీరు పైన అయితే కనుక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మంత్రులు కూడా, అంటే ఎవరైతే సంబంధిత శాఖలకు చెందిన అధికారులు ఉంటారో వాళ్ళ పనితీరు కూడా సరిగా లేదు. ముఖ్యంగా ఫైల్స్ పెండింగ్ ఉంటున్నాయి, ఫైల్స్ క్లియరెన్స్ లో కూడా జాప్యం చేస్తున్నారు. సో ఇవన్నిటి నేపథ్యంలో అయితే కనుక సీఎంఓ అధికారుల పనితీరు అయితే కనుక సరిగా లేదు అని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎంఓలో మార్పులు చేయబోతున్నారు, చేసే అవకాశం ఉంది, చేయబోతున్నారు అన్నట్టు మనకి ఇక్కడ ప్రధానంగా వార్తలో తెలుస్తోంది. అలాగే ఎవరైతే కనుక, అంటే కొంతమంది ఏం చేస్తున్నారు, మంత్రులకు తెలియకుండానే వారి శాఖల పైన సమీక్షలు నిర్వహిస్తున్నారంట. మరి మంత్రులకు తెలియకుండానే వారి శాఖల పైన సమీక్షలు నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు ఒప్పు అన్నది ఇంకా వారికే తెలియాలి. ఆ విషయం అయితే కనుక ఎవరైతే అలా చేస్తున్నారో అలాంటి వాళ్ళ పైన మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహంగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే, అంటే ముఖ్యంగా ఇంతకు ముందు కూడా మనకి వార్త వచ్చింది, ఫైల్స్ కొంతమంది ఉన్నతాధికారులకి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైతే మెయిన్ రిమార్క్స్ రాసి వెనక్కి పంపాలో ఆ ఫైల్ ని వాళ్ళు చాలా రోజుల పాటు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఏ సమస్య పైన లేదంటే ఏ అంశం పైన అయితే కనుక ఫైల్ రన్ చేశారు, ఈ ఆఫీస్ ఫైలు, ఆ ఫైల్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల అది జాప్యం అవుతుంది, దాన్ని వెనక్కి పంపకపోవడం వల్ల. మరి అలాంటప్పుడు ఆ సమయం వృధా, అటు ఏదైతే అంశం ఉందో ఆ అంశం పైన ముందడుగు వేయడానికి ఉండదు. ఇక్కడ వీళ్ళు అధికారులు ఏం రాసి పంపిస్తారో తెలియదు. సో ఇవన్నిటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఆఫీస్ ఫైల్స్ అయితే కనుక ఈ ఆఫీస్ ఫైల్స్ అవ్వచ్చు, నార్మల్ ఫైల్స్ అవ్వచ్చు, ఫైల్స్ పెండింగ్ లో ఉంటున్నాయి. వాటి క్లియరెన్స్ లో అయితే కనుక అధికారులు జాప్యం చేస్తున్నారు కొంతమంది అధికారులు అన్నది మనకి ఇంతకు ముందు కూడా వార్తా కథనాలు వచ్చాయి. ఇప్పుడు కూడా సీఎంఓలో కొంతమంది అధికారులు ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయకోకుండా అలాగే పెండింగ్ లో పెడుతూ జాప్యం చేస్తున్నారు అని చెప్పేసి అదొకటి. ఇంకా ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ క్లియరెన్స్ లో కూడా కొత్తగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి అని కూడా ముఖ్యంగా చెప్పడం జరిగింది.